హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్ అండ్ మన ఛానల్ అయినటువంటి మాస్టర్ టీవీ 7కి వెల్కమ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ మొబైల్లో ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎమర్జెన్సీగా మీకు ఒకవేళ ఏదైనా ఎంఎస్ ఎక్సెల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఏదైనా వర్క్ చేయాల్సి వస్తే దాన్ని మొబైల్లో మీరు టైప్ చేసి డేటా రెడీ చేసి ఏ విధంగా మెయిల్ చేయాలి. ఓకే, అండ్ ఫార్ములాస్ ఎలా మీరు యూజ్ చేయవచ్చు మొబైల్లోనే, ఎక్సెల్ ఏ విధంగా వాడాలి, బేసిక్ ఎక్సెల్ ఎట్లా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే మంచిగా ఎవరికైతే బాగా మరి ఎక్సెల్ గురించి తెలుస్తుందో దాన్ని మొబైల్లో ఇంకా బాగా యూజ్ చేయగలుగుతారు. బిగినర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా వాళ్ళు కూడా ఎంత మంచి ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ఎక్సెల్ స్కిల్స్ అనేవి మనకు వస్తాయి. అకౌంటింగ్ దాంట్లో కానీ మనకి ఎక్కడ పోయినా కానీ ఫ్రెండ్స్, ఒకటి ఎక్సెల్ నాలెడ్జ్ ఎంత బాగుంటే అంత మంచి జాబ్ స్కిల్స్ ఉన్నట్టు లెక్క మనకు. సో టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి మీరు ట్రై చేయండి. సో ఇక్కడ మనము ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పేసి ఈ విధంగా మనకు యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క ఐడితోని, ఒకవేళ ఈమెయిల్ ఐడితోని మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే కనుక మీరు సైన్ ఇన్ కావచ్చు. ఈమెయిల్, ఫోన్ నెంబర్తోని ఆర్ స్కైప్ నేమ్ ఉంటే కనుక మీరు ఇక్కడ సైన్ అప్ కావచ్చు, మీరు సైన్ అప్ అయ్యి లాగిన్ కావచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, మీరు సైన్ ఇన్ లేటర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని గో ప్రీమియం విత్ మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్ అని చెప్పేసి ఇచ్చారు. 1 TB 1 డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది, మనకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ వస్తుంది, అండ్ వర్క్ అక్రాస్ మల్టిపుల్ డివైసెస్ వస్తుంది. ప్రీమియం వెర్షన్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్డ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్, క్లౌడ్ స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి. అది ఏంటంటే మనము డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటారు కొంతమంది, గో ప్రీమియం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే స్కిప్ ఫర్ నౌ. సో ఇది గో ప్రీమియం ఏంటంటే యూ విల్ పే 489 పర్ మంత్. బట్ ఇక్కడ మనము స్కిప్ ఫర్ నవ్ అని కొట్టేస్తే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీరు కొన్ని ప్రైవసీ రెస్పెక్ట్స్ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి అడుగుతుంది, దీన్ని మీరు నెక్స్ట్ అని చేయాలి. యాక్సెప్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గెట్టింగ్ బెటర్ టుగెదర్ దీంట్లో ఉన్న ఆప్షన్స్లో మనము యాక్సెప్ట్ అండ్ సెండ్ ఆప్షనల్ డేటా అని చెప్పేసి చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజ్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మీకు ఓవరాల్ వ్యూ అనేది ఈ విధంగా మనకు యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్లస్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ పైన, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని టెంప్లెట్స్ అనేవి, మీకు షీట్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్. సో అండ్ మీకు ఇంకా వేరే కూడా చూపిస్తాను. బ్లాంక్ వర్క్ బుక్ అండ్ వెల్కమ్ టు ఎక్సెల్, మీకు లీస్ట్ అంటే అంటే మీరు ఈ విధంగా టెంప్లెట్స్ అంటే డేటా రెడీ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి బడ్జెట్, ఫ్యామిలీ బడ్జెట్ మీరు వేసుకోవాలనుకోండి, ఫ్యామిలీ బడ్జెట్ అండ్ పర్సనల్ బడ్జెట్ అనుకోండి, ఈ టెంప్లెట్ తీసుకోవచ్చు మీరు. తర్వాత లోన్ సంబంధించి మోర్ట్గేజ్ లోన్, దానికి సంబంధించినటువంటి, సో దేనికి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ ఆర్గనైజర్, మీరు బడ్జెట్, కేబుల్, ఇంట్లో రెంట్ ఎంత కడుతున్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, రెంట్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, దానికి సంబంధించిన డేటా మొత్తం మీరు ఎక్సెల్లో ఎంట్రీ చేయాలనుకుంటే ఇలాంటి షీట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షీట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి డేటాలో మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్రెండ్స్ మామూలుగా జనరల్గా బ్లాంక్ వర్క్ బుక్ అనేది మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డెస్క్టాప్ వెర్షన్లో
యాక్చువల్గా వేరే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకైతే సెల్స్ అయితే చూడండి ఏబిసిడి ఇలా సెల్స్ అయితే ఎలా ఉన్న సిస్టంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. కానీ మనకు డెస్క్టాప్ వెర్షన్లో ఎక్సెల్లో పైన పైన మామూలుగా ఇలా మీకు ఏంటంటే ఇక్కడ మొత్తం మెనూ అండ్ హోమ్, ఇన్సెట్, టూల్ బార్ ఇదంతా కనబడుతుంది. సో ఇక్కడ కనబడట్లేదు కదా, మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు ఫ్రెండ్స్. సో దానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది, మీకు చెప్తాను. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ మీరు ఏదైనా డేటా ఇప్పుడు మీరు వేయాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీకు సెల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా కీబోర్డ్ అయితే మన మొబైల్లో అయితే ఓపెన్ అవుతుంది. సో నాకైతే ఇక్కడ ఏంటంటే కీబోర్డ్లో అండ్ న్యూమరికల్ అండ్ ఆల్ఫాబెటికల్ ఈ విధంగా మనకు దేనిపైన ఎక్కువ వర్క్ ఉందంటే నాకు ఓన్లీ న్యూమరికల్ సంబంధించిన డేటానే ఎక్కువ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందని ఫస్ట్, దాని తర్వాత ఏదన్నా మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు కీబోర్డ్ ఈ విధంగా వస్తుంది, ఓన్లీ నెంబర్స్ వస్తాయి. సో నెంబర్స్ ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకుంటూ మీరు డేటా అనేది రెడీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఏదైనా దేనికైనా సంబంధించిన డేటా మనం ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. నేను ఇక్కడ ఇవన్నీ కాకుండా ఒక్క నిమిషం, మీరు ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు మౌస్ అవసరం లేదు. మీరు యాక్చువల్గా ఇక్కడ చూడండి, మీరు ఏదైనా సెల్స్ని పర్టికులర్ సెల్స్ని మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ కట్, పేస్ట్ ఇవన్నీ ఆప్షన్స్ యావరేజ్గా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. అవి కింద మీరు చూడొచ్చు కలర్స్ అండ్ ఇవన్నీ మెనూ కూడా వస్తుంది, అది ఫిల్టర్ అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇక్కడ కట్ చేద్దాం. కట్ చేసేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైనా నేమ్స్ కూడా ఇద్దాము, దీనికి సంబంధించిన డేటా ఏంటనేది. మీరు ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే దాని సెల్ పెద్దగా చేయడం ఇట్లా. సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత దీనికి ఏదైనా కలర్ ఇవ్వాలనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు కలర్ కూడా వస్తాయి, ఏ కలర్ అయినా మీరు ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒక ఫంక్షన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎంత అయింది ఏంటి అనేది మీకు చూసుకున్నట్లయితే కింద మొత్తం ఇంత సెలెక్ట్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేస్తే మీకు సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కీబోర్డ్లో మీకు న్యూమరికల్ కీబోర్డ్లో ఇక్కడ సమ్ ఫంక్షన్ది ఆల్రెడీ ఇక్కడ సింబల్ ఉంటుంది. దీనిపైన నొక్కినట్లయితే మీకు టోటల్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ దీన్ని కూడా అలాగే ఇచ్చేసాను నేను, దీనికి కూడా టోటల్ వచ్చింది. సో మళ్ళీ ఈ 3 కూడా మనకు టోటల్ రావాలి అని చెప్పేసి అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు సేమ్ ఏం చేయనక్కర్లేదు, వెరీ సింపుల్. ఇక్కడ పెట్టేసుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 టోటల్ కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద ఇక్కడ చూసినట్లయితే మీరు
ఇందాక మెనూ చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకు సిస్టంలో ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పైన హోమ్ అని ఉంటుంది కదా, ఈ హోమ్ పైన చూస్తే హోమ్ పక్కన మనకు మీరు ఎక్సెల్లో చూసే ఉంటారు, పక్కన డ్రా ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి, డేటా ఉంటుంది, రివ్యూ ఉంటుంది, వ్యూ ఉంటుంది. అండ్ వ్యూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం. జూమ్ ఇన్, జూమ్ అవుట్, తర్వాత అండ్ హెడ్డింగ్స్, ఫార్ములా బార్, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు ఇన్సెట్ చూసుకోండి. ఇన్సెట్లో టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు చేసింది మొత్తం ఇంత సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక టేబుల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ప్రతిదీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనం చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. సో బార్డర్స్ కూడా ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం లైక్ ఇట్లా ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బార్డర్ చూడండి, మన ఇష్టం ఏదన్నా కానీ బార్డర్ ఏ విధంగానే ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఉంటుంది మనకు పైన. అండ్ సమ్ ఫంక్షన్ అండ్ సెలెక్ట్ రేంజ్, అండ్ ఇక్కడ చూడండి సార్ట్ అండ్ ఫిల్టర్, ఆటో సమ్ ఫంక్షన్, హోమ్లో ఇట్లా హోమ్ దాంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెంబర్ ఫార్మాట్, ర్యాప్ టెక్స్ట్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆప్షన్. అండ్ మర్జ్ అండ్ సెంటర్ ఏ విధంగా చేసుకోవాలి, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇవన్నీ ఇటు లెఫ్ట్కి రావాలనుకోండి, ఎస్ లెఫ్ట్కి వచ్చేసాయి. సో ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేశాను, ఇవన్నీ లెఫ్ట్కి రావాలి, ఎస్ లెఫ్ట్కి వచ్చేసాయి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ కలర్స్ అనుకోండి, కలర్స్ మొత్తం కలరింగ్ ఇచ్చుకోవచ్చు మనము. దాని తర్వాత ఫోంట్ కలర్ అనుకోండి, ఫోంట్ కలర్ కూడా మనము సెట్ చేసి పెట్టుకోవచ్చు. అదే ఫోంట్లో మనము టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే కలర్లో వచ్చేస్తుంది. బోల్డ్ చేయాలనుకోండి, మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ బటన్ని ప్రెస్ చేశారనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేసే షీట్స్ వస్తాయి. ప్లస్ బటన్ ప్రెస్ చేసే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ ఫస్ట్ షీట్లోకి వచ్చేసాము ఈ విధంగా. సో ఫ్రెండ్స్ మీకు ఫార్ములాస్ మొత్తం కావాలనుకోండి, పైన ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు చూడండి సమ్, యావరేజ్, కౌంట్ ప్రాపర్గా యూజ్ చేసేటటువంటి ఫంక్షన్స్ అయితే 3 ఉంటాయి. కానీ కింద చూడండి మనకు ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైం, లుక్అప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్స్, ట్రిక్, స్టాటిస్టిక్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ డేటాబేస్. సో ఇన్ని రకాలైనటువంటి ఫార్ములాస్ మనకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు దేంట్లోనే అంటే దాంట్లో మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎక్సెల్ మనము ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఇదే షీట్ని మనము వేరే వాళ్ళకి మనం మెయిల్ చేయాలి అంటే కనుక మనము ఎలా, ఇప్పుడు ఈ డేటా మొత్తం నేను చేశాను మా బాస్కి, మనం ఆఫీస్కి మెయిల్ చేయాలి ఇమ్మీడియట్లీగా అంటే కనుక ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ షేర్ అనే ఆప్షన్లో చూడండి షేర్ యాజ్ అటాచ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే దీన్ని పీడిఎఫ్గా లేదంటే వర్క్ బుక్గా 2 విధాలుగా మనము మెయిల్ చేయవచ్చు. ఎలా అంటే అలా వాడుకోవచ్చు. సో అది మనము అక్కడి నుంచి మెయిల్ చేస్తాం. మెయిల్ చేసేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా అయితే మనము సెల్స్లో ఏ విధంగా టైప్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మనము ఫార్ములాస్ దాన్ని అప్లై చేయాలి, ఏ విధంగా కలరింగ్ అప్లై చేయాలి, ఏ విధంగా మనము మొబైల్లో కూడా మంచి హ్యాపీగా మనము వర్క్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఎక్సెల్లో మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఆల్ మెనూస్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మనము ఎంఎస్ ఎక్సెల్ మనకు డెస్క్టాప్లో మనకు వెర్షన్లో ఎలా ఉంటుందో మొబైల్ వెర్షన్లో కూడా అలాగే ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి కనుక మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి, అన్నీ మీకు హ్యాపీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఏదైనా డ్రా చేయాలనుకుంటే డ్రా కూడా చేసుకోవచ్చు. ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ కూడా చెప్పాను కదా, పైన ఇందాక అక్కడ వచ్చిన ఫంక్షన్స్ చూపించిన ఫంక్షన్స్ ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. సో
రివ్యూ ఏ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మీరు దీన్ని మీరు చేసినటువంటి వర్క్ని మీరు ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఇచ్చారంటే మీరు క్లౌడ్ ఆప్షన్తోనే మీరు ఏ ప్రింటర్తోనైతే అటాచ్మెంట్ చేసుకొని ఉంటారో ఆ ప్రింటర్కి మీరు ప్రింట్ ఇచ్చి కూడా ఇదే షీట్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో నేను మెయిల్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మెయిల్ చేసిన వాళ్ళకి మళ్ళీ సేమ్ ఇదే దానిపైననే మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతారు. ఇదే వర్క్ బుక్లో సో మీరు ఇక్కడ ఎవరికంటే వాళ్ళకి టైప్ చేసేసి వాళ్ళకి మీరు మెయిల్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి ఈజీగా అక్కడ మెయిల్ అయిపోతుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇదే వర్క్ బుక్లో మళ్ళీ ఏమైనా డేటా యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళు ప్రింట్అవుట్ ఈజీగా యాడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో బేసికల్గా ఇది ఫ్రెండ్స్, మనము మొబైల్లో కూడా ఎక్సెల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో ఫ్రీ టైంలో హ్యాపీగా చేసుకోండి. సో ఎక్సెల్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.